అమ్మను అవ్వ అంటే ఏంది, తల్లి అంటే ఏంది, మాతృమూర్తి అంటే ఏంది, ఎట్లా పిలిచినా కన్న తల్లి కన్న తల్లే. తండ్రిని అయ్యా అన్న ఒకటే, బాపు అన్న ఒకటే, నాన్న అన్న ఒకటే, ఎట్లా పలికినా తండ్రి తండ్రే. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటారా? పాత సర్కారోళ్ళు ఆ అన్నపూర్ణదేవి పేరు మీద అన్నపూర్ణ క్యాంటీన్లను పెట్టి పేదల కడుపు నింపుతా అంటే చెయ్యిపాటి సర్కారోళ్ళు గొప్పలకు పోయి పేరు మార్చే నిర్ణయం చేసిండ్రు. ఇక అట్లా చేస్తే ఊకుంటారా కారుపాటోళ్ళు? ఏం చేసిండ్రు చూడుండ్రి. పాలకులు మారుతా అంటే పథకాల పేర్లు మార్చడు ఫ్యాషన్ అయిపోయిందిలా ఈ నడుమ. తెలంగాణ షేయి పార్టీ కూడా ఇసొంటి ఓ కార్యం ముంగటేసుకున్నట్లా లొల్లి గట్టిగా అయింది. ఇప్పుడు అగువకే అన్నం దొరికేటట్టు అన్నపూర్ణ క్యాంటీన్లను పెట్టిరు కదా అప్పట్ల కారు సర్కారోళ్ళు. అగో వాటిని ఇందిరమ్మ క్యాంటీన్లని పేరు మారుద్దామని చూస్తున్నారట. ఇక గట్ల చేస్తే చూసుకుంటుంటారా బీఆర్ఎస్ పార్టీలు? జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడికి పోయి పొట్టు అరుచుకున్నారు. పార్టీ కార్పొరేటర్లను ఎంబడేసుకొని పోయి షెయ్యి సర్కార్కు సురుకులు పెట్టిండు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ సారు. అగో చూస్తారు కదా, సీఎం రేవంత్ సారు ఇంటి పేరును ఇందిరమ్మ అని మార్చుకోవాలని ఆటకారెట్ల మీద రాసి ఎట్లా కోపం చేస్తారో. ఇక తలసాని సార్ ఏమన్నాడో ఇనుర్రి. 150 మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ ఆఫీషియో కూడా ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి. అభిప్రాయం తీసుకొని మీరు గిట్ల పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. మీరు కొత్త స్కీమ్ తెచ్చి పేర్లు పెట్టుకోండి. ఇది మీరు వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమం జరుగుతుంది, ధర్నాలు జరుగుతాయి. ప్రతి క్యాంటీన్ దగ్గర కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. అదన్నట్టు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో చర్చ పెట్టి ఓటింగ్ పెట్టి గప్పుడు నిర్ణయం చేయాలన్నట్టు చెప్పుకొచ్చిండు తలసాని సారు. కరెస్ట్ ముచ్చటే. అవసరమైతే 6 గ్యారంటీలకు ఏ పేరన్నా పెట్టుకోరు గాని అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మారితే ఖబర్దార్ అన్నట్టే వార్నింగ్ కూడా ఇచ్చిండు. అయినా మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సార్ హయాంలో పెట్టిన పేరు గది. అంటే ఒకప్పుడు షెయ్యి పార్టీ పెట్టుకున్నదే, మరి దాన్ని మారవాలని ఎందుకు అనిపిస్తున్నదో రేవంత్ సార్కు. సరే కారు పార్టీ లీడర్ల పేరు పెట్టిరంటే ఓర్వలేక మార్చిరని అనుకుందాం. అట్లా మార్చినా దానికో ఆనందం ఉండేది. అసొంటిది ఒకప్పుడు ఆళ్ల పాలనలనే పెట్టిన పేరును ఇవాళ ఇందిరమ్మ అని మారితే ఏమొత్తదో ఏమో గాని పొరపాటున మారితేనైతే కారు పార్టీలు షెయ్యి పార్టీని షెడుగుడు ఆడతట్టే ఉన్నారు. చూడాలి మరి ఏమైతుందో.